మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. మెంతా తుఫాను ప్రభావంతో ఏలూరు రిజర్వాయర్లో అయితే మాత్రం భారీగానే నీరు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఆ ఎగువ ప్రాంతాల్లో కురిసిన అంటే అల్లుసార్మ జిల్లాలో కురిసిన ఆ భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం ఈ ఏలూరు రిజర్వాయర్కి అయితే భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి ఇప్పటికే నిండుకుండలా తయారైంది. అయితే ఈ నేపథ్యంలో ఏలూరు రిజర్వాయర్లోని గరిష్టంగా అయితే మాత్రం 8,000 క్యూసెక్ల ఆ నీటిని అయితే మాత్రం బయటికి విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఎక్కువగా 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏలూరు రిజర్వాయర్కి అయితే మాత్రం భారీగానే వరద నీరు ఉందని, ఆ సామర్థ్యాన్ని తగ్గట్టుగానే ఈ వరద నీరు అంతా చేరుకుందని చెప్తున్నారు. అయితే ఎగువ ప్రాంతాలకు వచ్చిన భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం రైతులు తీవ్ర నష్టాన్ని మిగిలిందని చెప్పుకోవచ్చు. మెంతా తుఫాను ప్రభావంతో ప్రధానంగా వరి, ప్రత్తి, పొగాకు వంటి పంటలైతే మాత్రం చాలా చోట్ల నీట మునిగిన పరిస్థితి. ఈ ఇటుపక్క ఏదైతే ఈ ఓవర్ఫ్లో ద్వారా ఏలూరు రిజర్వాయర్ నుంచి వాటర్ వెళ్తుందో అది ఆ కిర్లంపూడి, జగ్గంపేట మండలం కిర్లంపూడి ఆ మండల పరిధిలోని రాజపేట గ్రామానికి అయితే మాత్రం భారీగా వదని చేరుకుంది. చాలా చోట్ల గండ్లు పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడైతే ఆ పొలాలకు గండ్లు పడకుండా అయితే మాత్రం బస్తాలు ఇసుక బస్తాలను పెట్టి అడ్డుకునే పరిస్థితి ఉంది. అలాగే చాలా చోట్ల కూడా ఆ వరి పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితి. ఏదైనా ఈ మెంతా తుఫాను ప్రభావంతో అయితే మాత్రం ఆ రైతులకు కన్నీళ్లు మిగిల్చిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల వారు వేసుకున్న చేతికి అందిన పంట నీట మోవడంతో రైతులు అయితే గగ్గోలు పెడుతున్న పరిస్థితి. నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి, డిఎన్. నేను ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే 85.7 లెవెల్ ఉందండి. ఒరిజినల్ దీని లెవెల్ వచ్చి 86.56, 24.11 ఫుల్ ఎఫ్ఆర్ఎల్ లెవెల్, 22.3 ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్న ఇన్ఫ్లోస్ వచ్చి 3,200, ఇవాళ 6,000 పంపిస్తున్నాం. అంటే ఇంతవరకు మార్నింగ్ వరకు 8,500, ఇప్పుడు 2,500 తగ్గించడం జరిగింది. ఇంకేదైనా ఇన్ఫ్లోస్ తగ్గుతూ ఉంటే మనం అవుట్ఫ్లోస్ కూడా తగ్గిస్తాం. అంటే ఎక్కువగా గరిష్టంగా పెరిగిన లెవెల్ ఎంతవరకు వచ్చింది సార్? 28,000. అంటే అది అవర్లీ అండి, అంటే డే రాదు, ఇన్స్టెంట్ అంటే అవర్లీ. అవుట్లో కూడా 7,000, 10,000 లేదు హైయెస్ట్ 8,500. అది నిన్న చేసాము, ఇవాళ మళ్ళీ 6,000కి ఇప్పుడే తగ్గించి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఆ భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ వర్షాలు ఆగిపోయినప్పటికీ కూడా ఆ వరద నీరు ఇంకా ఏలేరు రిజర్వాయర్ ఏలేరు పరివాహక ప్రాంతమైన ఈ రిజర్వాయర్కి అయితే చేరుకుంటుంది. కాబట్టి ప్రజలు ఇంకా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా ఈ వాగులు దాటే ఆ ప్రయత్నాలు అయితే మాత్రం చేయవద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే మెంతా తుఫాను ప్రభావం పూర్తి స్థాయిలో ఇక్కడైతే మాత్రం అల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా, అలాగే కాకినాడ జిల్లాలో కూడా మొత్తానికి కనిపించలేదు. అంటే తుఫాను తీరం దాటాకైతే మాత్రం భారీ గాలితో కురిసిన ఒక భారీ వర్షం అయితే కురిసింది 2 రోజుల పాటు. అనంతరం ఈ రోజు అయితే మాత్రం వాతావరణం అంతా కూడా ఆ ఎండతో కనిపిస్తూ ఉన్న పరిస్థితి. అంతా కూడా వాతావరణం చక్కబడి తుఫాను ప్రభావం లేనప్పటికీ కూడా ఈ రిజర్వాయర్లోంచి ఉన్న నీరు అయితే మాత్రం 8,000 క్యూసెక్ల నీరు భారీగా కిందకి వెళ్లడంతో పలు చోట్ల పంటకాలకు గంటలు పడే పరిస్థితి. అలాగే కొన్ని గ్రామాల్లో అయితే మాత్రం ఇళ్లలోకి ఇప్పటికీ ఇంకా నీరు చేరుకుంది. అయితే పైన ఏదైతే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆగిపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడంతో నీరు ఇన్ఫ్లో రాకపోవడం తగ్గుతుందని, అలాగే కొద్దిగా కూడా అవుట్ఫ్లోని తగ్గిస్తూ ఈ వాటర్ 10,000 నుంచి 8,000, 6,000, 5,000 అలా 2,000 చొప్పున క్యూసెక్లను క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఉంటామని, దీని ద్వారా దిగువ ప్రాంతాలకు, పల్ల ప్రాంతాలకు అయితే మాత్రం నీరు వెళ్లకుండా ఆపేందుకు అయితే మాత్రం ఆ చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో సుమన్ టీవీ, శివప్రసాద్, ఏలేశ్వరం.